డిప్రెషన్ అదొక జబ్బురా. అవునండి, జబ్బు అంటే డిప్రెషన్ ఉన్న మనిషిని పట్టించుకోలేదు అనుకోండి, బయట కట్టాల్సిన మంది లోపల ఉంచుకొని అనుభవంలో తయారైపోతాం. ఎప్పుడు పేలిపోతామో మాకే తెలియదు నాన్నగారు. తిప్ప మీద ఒకటి ఇచ్చామనుకో దెబ్బకి డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తాం. నాన్నగారు నోరు మీద చెత్తరా కొడక, ఇంట్లో ఏసీ లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావా? బాగా ఫ్యాషన్ అయిపోయిందిరా మీ జనరేషన్ కి. ప్రతి చిన్నదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అంటానికి. ఇప్పుడు మీరు క్లాస్కి వెళ్తే వినేంత ఓపిక కూడా లేదండి. ఒక్క గిల్లేస్తుంది. ఏంటి అదే ఒక్క సంపేస్తున్నాను కదా. ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్రా, కరెంట్ ఇస్తానులే, మూసుకుని ఇచ్చుకో. కనిపిస్తుంది యాభై పడుతుంది కూడా. చిన్నపిల్లల చేతిలో ఫ్యూజ్ ఎక్కించినట్టున్నాడు. కరెంట్ కలిగించాలి తీసేస్తాను. అమ్మో మూడోసారి ఇచ్చారంటే నాకు తీయలేదు. బాబు మాతో ఆడుకుంటున్నాడు బాబు. నాన్నగారు ఆ కరెంట్ ఆఫీసర్ ఫోన్ చేయండి. దేనికిరా? ఇచ్చేస్తాడులే. ఏమండి ఒకసారి ఫోన్ చేయండి. ఇలా అడిగితే ఎలా పడుకుంటాం? కొంచెం గట్టిగా అడగండి. ఇప్పుడు ఏంటే? ఇప్పుడు వరకు మీ ఇద్దరు చెత్త డిస్కషన్ పెట్టారు. నేనేం అన్నానా? ఆడు మాట్లాడిస్తే నన్ను అంటావేంటి? వాడని తీసుకొస్తున్నప్పుడు మూతి మీద ఒకటి అంటే సరిపోతుంది కదా. మూతి మీద తందాలా? మూతి మీద తందాలేదా అమ్మ? నాన్నగారికి కూడా లేని ఆలోచనలు ఎక్కువ. నాన్నగారు ఒకసారి కరెంట్ ఆఫీసర్ ఫోన్ చేయండి. చేస్తున్నాను రా. హలో, శ్రీనివాస్ గారు. నేనండి. అదే మిల్లికి గట్రా వస్తుంటారు కదా. మొన్న మీ పాప పెళ్లి పెట్టుకుంటున్నారు, ఎలా అయింది? అదేనండి, కరెంట్ తీశారు కదా, ఎప్పుడు ఇస్తారని. కరెంట్ వచ్చినప్పుడు ఇస్తాం. అదే కరెంట్ ఎప్పుడు వస్తుందండి? ఆయన నచ్చినప్పుడు వస్తుంది. దానికి ఎప్పుడు నచ్చుతుందండి? మాకు నచ్చినప్పుడు దానికి వస్తుంది. మరి మీకు ఎప్పుడు నచ్చుతుందండి? మీరు ఫోన్ చేసి తప్పకపోతే అప్పుడు నచ్చుతుంది. ఫోన్ అడగండి. చెప్పాను, ఇస్తారంట, ఇచ్చేస్తాను. నాకు ఇంకేదో అన్నట్టు కనబడి నాన్నగారు. వినపడతారా? నీకు అన్ని వినపడతాయి. మెల్లగా విసురుకుని పడుకో. ఏమైందిరా? ఈ ఏడు భరించలేక వందేవుడు వచ్చినట్టున్నాడు. చిన్న సింపుల్ కూడా పడతాయి. చాలా పడుకోవచ్చు రాత్రికి. మట్టి వాసన. ఈ మట్టి వాసన ఎవరైనా చాలా నింపించి సింటి బట్టలో పిల్లలు బాగుంది. నీ అమ్మ ఎందుకు రాచావు? గట్టిగా పిడిపడింది నాన్నగారు. వర్షం దొరకబడితేలా ఉంది. అన్నీరా, కొంచెం ఇల్లు చల్లబడుతుంది. చల్లబడితే పర్లేదు, బొక్కలు పడితేనే ప్రాబ్లం. నోటి నుంచి మంచి మాటలు రావేంట్రా? ఏమండి మీరు అసలు నోట్లో ఈ మాట మాట్లాడండి. ఆడు మాట్లాడిస్తే నన్నంటావేంటి? ఒరే మధు నోటు పడుకో. ఏమండి మీరు కూడా పడుకోండి, చల్లగా అయింది కదా. ఏంటంటే సమస్య ఇటుకీలు కొట్టుకుంటున్నాయిరా, లేచి మూసేస్తా. ఈ మోస్తే గాలి వస్తుందండి. పోనీ ఏమైనా అడ్డు పెట్టరా? నేనే పడుతుంటే వేసి పెట్టు. కిటికీ ఎగిరిపోయిందా? ఇంకా చూస్తావేంట్రా? బయటకి వెళ్ళి తీసుకురా. వర్షంలో బయటకి కిటికీ తీసుకొని రావాలా? పొద్దున్న తీసుకున్నా లేదే. చెత్తనా కొడక, బంగారం కిటికీరా, వర్షంలో వదిలేసి నానిపోద్దురా. రేపు పొద్దున్న నాన్న తీసుకొచ్చి ఎంలో పెడితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి తీసుకురాకపోతే నీకు వాచిపోద్దు. నీకు శాతం బాగా ఎక్కువైపోయింది నాన్నగారు. చిన్న పిల్లలు ఎవరైనా ఇంత వర్షంలో బయటకు పంపిస్తారా? నీకు సామాన్ పడుకోవచ్చు. ఏంట్రా మధు, నీ వయసులో నువ్వు ఎలా ఉండాలి? నాన్నగారు పనులు చెప్పకపోయినా ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి. అలాంటిది ఇంత వర్షంలో మీ నాన్నని పంపిస్తావా? ఇంకెప్పుడు తెలుసుకుంటారా బాధ్యతలన్నీ? రేపు పొద్దున్న పడుకుని వేసుకుంటా తెలుసుకుంటా.
చలో హ్యాపీ. నాన్నగారు తెచ్చారా? గాలి కింద పడింది కదా, చుట్టూ చెక్కంతా బేట్లు ఇచ్చింది. అయ్యో రేపు పొద్దున్న ఫ్రేమ్ పెట్టేద్దామన్నా. ఈ అబ్బా ఎందుకు పెట్టారండి? లేకపోతే కటకారం ఏంట్రా, ఎంత కష్టపడి చేసేది తెలుసా ఈ కిటికీలు. నేను కూడా బాగా ఫ్రేమే కట్టేద్దాం అన్నాను నాన్నగారు. ఏ ఉద్దేశంతో అన్నావేంటి నాకు తెలియదేట్రా. దీనికి ఫ్రేమ్ కట్టించి దండేయడానికి నీ ఉద్దేశం. అంత అన్నాను. ఇంకా నోరు మూసుకుని పడుకో. కూడా ఎగిరిపోయింది. నాన్నగారు ఇంకొకరికి కూడా ఎగిరిపోయింది. చూడండి నేను తీసుకొచ్చేద్దాను. ఎరా తెచ్చావా? ఆ కిటికీ ఎలా ఉంది? ఇంకా స్టవ్ రాలేదండి. నీ అబ్బా కొడితే అవుతున్నావేంట్రా. ఇందాక నుంచి మీరు ఒక అర్థం చేయలేదు. నీ అబ్బాయిని తీసుకొస్తున్నారు. ఆ అబ్బాయి మీరే కదా మిమ్మల్ని మీరు తిట్టుకుంటుంటే నాకు వచ్చింది. సరే ఈ కాలేజ్ కంటే రోజు ఎంత ఇస్తున్నావు? 10 రూపాయలు ఇస్తున్నానండి. రేపు నుంచి 5 రూపాయలు ఎక్కువ. 5 రూపాయలు కేట్ వస్తుందండి పక్క. 5 రూపాయలు కేట్ వస్తుందా? 5 రూపాయలు కేట్ వస్తే చెప్పంటావా? ఏమండి వద్దండి, కావాలని రేపు పొద్దున మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మేడం. ఎలా కనిపిస్తుంది నేను మీ ఇద్దరికి? బ్లాక్ అండ్ వైట్ టీవీలో కనిపిస్తున్నారు నాన్నగారు. కరెంట్ లేదు కదా. రే కరెంట్ లేకుండా చీకటి ఎక్కడుందో నాకు తెలుసు. సరే మూసేస్తానులే. నాన్నగారు కిటికీ తెలుగు వచ్చేస్తుందండి. పాప తనగడ బంగారం అన్నీ తెలిసిపోతున్నాయి. ఏం బంగారం రా? నేనే మీ బంగారాన్ని. సరే రేపు పొద్దున్నే గుర్తు చెయ్యి. ఏంటండి? అప్పుడు తీసుకొస్తాను, ఈ నోరు కుట్టేద్దాం. కొట్టింది కానీ దీనికేదో కట్టండి. చల్లగా చదివేస్తుంది. ఏమండి అక్కడ కింద కాటన్ చీరలు ఉంటాయి, ఒక 2 తీసి కట్టేయండి. ఎరా వినపడిందా? చేస్తున్నాను నాన్నగారు. అమ్మయ్య వెలుగు ఆగింది. మళ్ళీ ఏంటిరా? ఒకసారి ఉప్పేయండి. ఈ వర్షం మన ఇంటి మీద పగబడిందేట్రా? అంత పెద్ద మాటలేదు నాన్నగారు. వర్షం ఇంటి మీద మాత్రం పడట్లేదు. రోడ్డు విజయనగరం మొత్తం అంతా పడుతుంది. ఎరా సరే కంటరావా? చెప్తున్నాను నాన్నగారు. నాన్నగారు ఇది కాస్తుందంటారా? గాలి చూస్తే ఎత్తుకు వెళ్ళిపోతుంది. టీఎంసీ 5 కోట్లు అవి అంత తేలిక ఎటు ఎగిరిపో. టీఎంసీ అన్నారు. కొనేటప్పుడు అదే చెప్పాడు రా. ఏమండి మొత్తం నీళ్ళు ఇంట్లోకి వచ్చేస్తుంది. ఏం చేద్దామే? నాన్నగారు ఒక ఐడియా. ఏంట్రా? అబ్బబ్బా ఏంట్రా ఇది? ఇలాంటి కష్ట సమయంలోనే వాళ్ళ సమయం స్ఫూర్తిని వాడాలి. టైం 12 అవుతుందా? వర్షం తగ్గే వరకు ఇలానే అయితే మరి అంతే కదా. ఈ వెలగ వదిలేస్తే లోపల మొత్తం వాటర్ వచ్చేది. దాంతో వెళ్ళిపోతే మనం వెళ్ళిపోతాం. వద్దులే, ఇలాగే ఉన్నాయి. అందరూ నీకు ఏదైనా సౌండ్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? అమ్మా నీకా? నాకు కూడా ఏదో వినిపిస్తుందిరా. నాన్నగారు సౌండ్ ఈ కిటికీ పక్కన ఇంకా వస్తుందండి. ఏమంటారా? ఇంత వర్షం ఏమెందుకు వస్తుందిరా? రైలు కూడా వేస్తుందేమో. కాదురా మధు, చేసుకుంది. ఏమి నాకు కనిపిస్తుంది, నీకు కనిపిస్తుందా? మీకు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుందండి. ఎవరా ఇక్కడ? సార్ ఇతనేం అలా చిరపడిపోయాడు. గురువు గారు ఏమండి ముందు అతను లోపల లాగండి. నాన్నగారు మన కిటికీ పట్టకూడదని ఇచ్చింది. గురువు గారు నెగటివ్
లేగట్లేదురా. సార్ సార్ లెగట్లేదు నాన్నగారు. ఎక్కడో దగ్గర పడుకోబెట్టాలిరా. కింద మొత్తం నీళ్ళే కదా నాన్నగారు. మరి ఇంకెక్కడ పడుకోబెడదాం? అటుకుంది కదరా. ఇది ఎక్కడ కుదురుగా ఉండదు కదరా. నేను ఎక్కడ ఉన్నాను నాన్న? గురువయ్యా మీరు మా ఇంట్లో ఉన్నారయ్యా. మీ ఇంట్లోనా? మీ ఇంట్లో నేను ఎందుకు వచ్చాను మరి? లోపలికి మీరు రాలేదు సార్, మా కిటికీ వరకు వచ్చారు. లోపలికి మేము తీసుకొచ్చాం. ఈ కిటికీ ఏదో నాన్న? ఇందాకలే కదా సార్ మిమ్మల్ని పక్కకు లాగమని బొరగా మొదటి కట్టుకో తెలియదు. ఏదో నాన్న కామెడీలా? కిటికీ అవగలిగిపోతే అదే నాన్న, ఆ కిటికీ పారాచూట్ ఎవరు పెట్టాడు? అది పారాచూట్ కాదు సార్, పారాచూట్ నూనె మేము కట్టకుండా పక్కనట్టు మా అమ్మ తీరా. దాన్ని కిటికీకి ఎందుకు పెట్టారు నాన్న? వర్షం వెళ్ళిపోయి ఇంట్లోకి రాకుండా ఇప్పుడు వర్షం ఇంట్లోకి వచ్చాను డైరెక్ట్ గా. వర్షం ఏంటి? మళ్ళీ మాస్టర్ కూడా వచ్చారు కదా. సార్ పురుగారు ఏంటండి ఈ నీరు బయటకు పోయే మార్గం లేదా? కష్టం సార్, ఇలాగే వర్షం కూడా కిటికీ వచ్చి నింపుతుంది అనుకోండి, అయ్యే బయటకు వెళ్ళిపోతాయి. కాసేపు అలా కూర్చొని ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఎక్స్పీరియన్స్ చేయదు. నోరు మీరా. చందాబుకి ఏమైనా ఉందా? దేనికి సార్? మీ దేని స్థితికి 10 రూపాయలు చందా రాద్దామని. మీరు మరీనండి, ఒక 10 నిమిషాల్లో వర్షం ఆగిపోద్ది, అప్పుడు ఆ కిటికీ తీసుకొచ్చి బిగించేస్తాను. నాన్నగారు మీరు ఆ రాత్రిపూట గట్ట కార్పెంటర్ పూలు గట్ట అట్టకని పడుకోవాలి, అసలుకే నిద్రలేదు. మోసే బదులు డోర్లు తీసామంతా నాలుగు అయిపోతుంది కదండి. అప్పుడు ఇల్లంతా వాటర్ పార్క్ వెళ్ళిపోద్ది. రేపు బోర్డు పెట్టి టికెట్లు ఇచ్చేయడం లేదు. ఈ రూమ్ అంటే ఎలాగో పాడైపోయింది, మళ్ళీ డోర్ గట్ట తెలిస్తే